హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు చిన్ బోన్ ఎక్సర్సైజ్ పార్ట్ 3లో 2 ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. నెంబర్ 1 వచ్చేసి వజ్రాసనంలో కూర్చొని నిటారుగా కూర్చొని ఆ తర్వాత ఒక్కొక్క లెగ్ అప్ అండ్ డౌన్ చేస్తూ ఇలా రిపిటేషన్లు 20 నుంచి 30 వరకు చేస్తే కంపల్సరీ చిన్ బోన్ పెయిన్ అనేది రిలీఫ్ అవుతుంది. ఆ తర్వాత ఆ కూర్చునేది ప్రెజర్ తగ్గించడానికి కోసం అందరూ పుషప్ పొజిషన్ అయ్యి ఆ తర్వాత నెమ్మదిగా బ్యాక్ సైడ్ ఏం చేయాలంటే నీ ఫోల్డ్ చేస్తూ ఆ ప్రెజర్ అనేది రిలీఫ్ చేయాలి. ఇలా చేస్తే కంపల్సరీ తగ్గుతుంది. చిన్ బోన్ వచ్చిన వాళ్ళైనా పర్వాలేదు, రాకుండా కానీ ముందర నుంచి చేస్తే ఈ పెయిన్ అనేది కంట్రోల్కి వస్తుంది. నెంబర్ 2 ఎక్సర్సైజ్ వచ్చేసి సేమ్ వజ్రాసనంలో కూర్చొని సేమ్ నీ అప్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా రిలీఫ్ దొరుకుతుంది. ఒకటి టో యాంగిల్, చిన్ బోన్, నీకి ప్రెజర్ పడుతుంది. ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి మంచిగా ఎఫెక్ట్ పడుతుంది. అలాగే మీరు సేమ్ ఈ ఎక్సర్సైజ్ కూడా 20 నుంచి 30 రిపిటేషన్ చేయాలి. ఇలాగ 1-2 డేస్ చేస్తే రిలీఫ్ కాదు, మినిమం 10 డేస్ చేస్తే ఆ తర్వాత మీకు దాని విలువ తెలుస్తుంది. ఆ తర్వాత అలా 30 డేస్ చేస్తే ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతుంది. చిన్ బోన్ పెయిన్ అనేది మీ దగ్గరికి రాదు. ఆ తర్వాత ఈ ప్రెజర్ తగ్గడానికి పుషప్ పోషన్ ఇలాగ నెమ్మదిగా అప్ అండ్ డౌన్ చేస్తుండాలి. అలాగే ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలపండి. జై హింద్, జై భారత్.